ఈ 30 పాటల్ని మనం గమనిస్తే పెద్దలు ఎన్ని రహస్యాలు అందించారంటే, మనం ఇంట్లో పూజ ఎలా చేయాలో షోడశ ఉపచారములన్నీ ఈ పాటల్లోనే ఉన్నాయి. మొదట ఏం చేయాలి, తరువాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం అనుకుంటూ చేయాలి, ఈ ప్రక్రియ అంతా కూడా ధనుర్మాసంలో స్పష్టంగా ఉంటుందన్నమాట. వేదం భగవంతుడైన త్రివిక్రముని కీర్తిస్తే 3 సమృద్ధులు లభిస్తాయని వేదం చెబుతుంది. దాన్ని గోదాదేవి 3వ పాటలో చెబుతుంది. కనుక గోదమ్మ యొక్క పాటలలో, ఆ మాటలలో సకల వేద అర్థములు, వేదసారములు నిండే ఈరోజు 5వ పాసురం భగవంతుడి యొక్క విగ్రహ రూపం ఎంత గొప్పదో చెబుతుంది. భగవంతుడు ఎక్కడుంటాడు? 5 రూపాల్లో, 5 స్వరూపాల్లో ఉంటాడు ఆయన. దాన్నే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని పిలుస్తారని మనకు తెలుసు. ఈ 5 స్వరూపాల్లో ఉండే వాటిలో అన్నింటికంటే గొప్పదేది అంటే విగ్రహమే. అర్చారూపమే గొప్పది. ఎందుకు అర్చారూపం గొప్పది? శక్తి పరంగా చూసుకుంటే ఏదీ తక్కువ కాదు. అర్చారూపం కదలకపోయినా కదిలే భగవంతుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి అర్చారూపానికి కూడా ఉంటుంది. కానీ గొప్పది ఇది. ఎందుకు గొప్పదంటే ఈజీగా అందుతుంది కనుక. భగవంతుడు కదులుతూ ఉండేప్పుడు ఆయన అర్థం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన మనసుని మెప్పించిన వాళ్ళు చాలా తక్కువ మంది. అది చాలా కష్టసాధ్యమైనది. భగవంతుడు అసలు కదలకుండా కనపడకుండా ఉంటే అసలు గుర్తించలేరు. పరస్వరూపంలోనూ లేకపోతే వ్యూహంలోనూ లేకపోతే అంతర్యామిగానూ ఉంటే అది చాలా సాధన చేస్తే తప్ప దర్శనం లభించదు. కానీ అర్చారూపంలో మనం ఏం పెట్టినా తింటాట స్వామి, ఏమి కట్టినా బట్ట కట్టించుకుంటాడు, మనకు వచ్చిన రాని స్తోత్రం ఏం చదివినా వింటాడు. ఇది తప్పు చదివావు నువ్వు అని అనడు. దాని గురించి ఏవి ఆక్షేపణ చేయడు స్వామి. కనుక ఇలా ఇప్పుడు రామావతారంలో అనుకోండి, సరిగ్గా మాట్లాడకపోతే కూడా ఆయన ఇలా కదా అలా మాట్లాడాలని కరెక్ట్ చేయటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కదులుతూ ఉంటే ఆయన కష్టం డీల్ చేయటం. సో ఆయన కదలకుండా ఒక చోట అట్లా కూర్చుంటే విగ్రహ ఆకృతిలో అర్చామూర్తిగా చాలా సులభము, సర్వజన సులభం. మామూలు కళ్ళతో చూడవచ్చు, మామూలు నోటితో పాడవచ్చు, మామూలు మనస్సుతోనే భావించవచ్చు ఆయన్ని. ఈరోజు పాసురం చాలా గొప్పగా సర్వసులభుడని స్వామి యొక్క వైభవాన్ని చెబుతుంది. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் ஒந்துனாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போயபிழையும் పూతరువా నిండ్రనబు తీనిల్ తుషాగుం చెప్పు ఏలో రెంబావాయ్ అని ఈనాటి పాసురంలో కీర్తిస్తుంది గోదాదేవి.